ఎవరైనా సరే క్రియాశీలంగా పనిచేస్తున్న వాళ్ళ దగ్గరికి జనం పరుగులు పెడతారు. ఆశ ఎక్కువ అవుతుంది. పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్ల నుండి ఆ ఆశని రేకెత్తించారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. పవర్ ఉంటే ఏం చేయగలనో, పవర్ లేనప్పుడు చూసినటువంటి వాళ్ళు ఆయన పవర్లోకి వచ్చాక అది ఆశిస్తున్నారు. అందుకే అక్కడ జనసేనకు సంబంధించినటువంటి కార్యాలయం బయట బారులు తీరుతున్నటువంటి ఆయన చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇది అసెంబ్లీలో ఉన్నటువంటి హౌస్ కీపింగ్ స్టాఫ్, ఊడ్చేది, తుడుచవడం ఇట్లాంటివన్నీ చేసేటువంటి హౌస్ కీపింగ్ సిబ్బంది వాళ్ళకి ఇంతవరకు సాధారణంగా అందరినీ చూసుంటారు, అటు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలని, వీటన్నిటి. అయితే తమ సమస్యలు ఎవరికైనా చెప్పుకుంటే తీసేస్తారేమో అన్న భయం ఉంటుంది. అట్లాంటి భయం లేనటువంటి అవకాశం ఒక్క పవన్ కళ్యాణ్ దగ్గర లభించింది. అందుకే ఆయనకి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. 154 మంది మహిళలు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకొచ్చారు. గత 8 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత